ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రియాంక గాంధీ మరో వివాదంలో చిక్కారు. దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన మొట్టమొదటి పార్లమెంట్ ప్రసంగంలోనే పెద్ద తప్పులో కాలేశారు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరికి సొంత పార్టీనే ఇరుకున పడేశారు. శుక్రవారం లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రైతులను విస్మరించిన బడా వ్యాపారకు అనుకూలంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను ప్రియాంక దుయ్యబట్టారు. అయితే ఆమె సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే హిమాచల్ అధికారంలో ఉన్నందున విషయాన్ని ఆమె మర్చిపోవడం విశేషం. ప్రియాంక ప్రసంగిస్తూ దేశంలో రైతులు వర్ణదేవుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హిమాచల్లో ప్రస్తుతం అమలవుతున్న చట్టాలను బడా వ్యాపారులకు అనుకూలంగా మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. హిమాచల్లో యాపిల్స్ను పండించే చిన్న రైతులకు కన్నీరే మిగులుతుందని, ఒక వ్యక్తి కోసం విధానాలన్నింటినీ మార్చేశారని ఆమె ఆరోపించారు. దీన్ని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎంపీ తన మొదటి ప్రసంగంలో ప్రియాంక గాంధీ తడబాటుకు గురై సొంత ప్రభుత్వాన్ని విమర్శించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిమాచల్ ప్రదేశ్ సొంత పార్టీ అధికారంలో ఉందని తెలుసుకోకుండానే ప్రియాంక గాంధీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ఆమె పప్పు కంటే పెద్ద పప్పులా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా తమ నాయకురాలి మొదటి ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీలు, ఆ పార్టీ నేతలు సైతం ఆసక్తిగా ఎదురుచూడగా ఆమె సొంత ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఉసురుమన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, వింత పనులతో వ్యవస్థను